రైట్. ఇగో విషయం ఏంటంటే ఇది ఇక్కడ దళితుని చితకబాదిన ట్రైనీ ఇక్కడ కూడా ఏఎస్ఐ భార్గవ్ను సర్వీస్ నుండి తొలగించాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంకట్ శేఖర్. కరీంనగర్ జూన్ 4న జరిగింది. ఇది దళిత యువకునిపై దాడి చేసిన గాయపరిచిన సైదాపూర్ ట్రైనింగ్ ఎస్ఐ దళిత యువకునిపై దాడి చేసి గాయపరిచిన సైదాపూర్ ట్రైనింగ్ ఎస్ఐ భార్గవ్పై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమిటీ సభ్యులు దుస్స కుమార్, అరవింద్, వెంకటేష్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా మకరాంపురంలో మాట్లాడుతూ సైదాపూర్ ట్రైనింగ్ ఎస్ఐ భార్గవ్ ఒక అమాయక దళితుడిపై ఒక సైకోలాగా ప్రవర్తించి విపరీతంగా కొట్టాడని ఆయన తెలిపారు. గత 20 రోజుల క్రితం సైదాపూర్ మండలం కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా అటువైపు బైక్పై వచ్చిన మహేందర్ను ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తుండగా అదే సమయంలో మహేందర్కు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ రావడంతో మాట్లాడుతుండగా ఫోన్లో మాట్లాడతావా అంటూ ట్రైనింగ్ ఎస్ఐ భార్గవ్ సిబ్బంది మహేందర్ను కులం పేరుతో దూషిస్తూ తీవ్రంగా కొట్టారని ఆయన తెలిపారు. పోలీసులు మహేందర్ను కొట్టడం వల్ల 2 చెవులు కర్ణబేరి పగిలినట. ఏం కొట్టుడు, ఏం కత్తిది అంటే మీ రౌడీలా లేకపోతే వీధి రౌడీలా అనుకుంటున్నారా, లేకపోతే సామాన్య ప్రజలు మరి తిరిగి కొడితే ఎస్ఐ భార్గవ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీస్ శాఖలో కోరారు. మహేందర్ను కొట్టిన ఎస్ఐ భార్గవ్తో పాటు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వెంటనే సర్వీస్ నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ట్రైనింగ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అన్నారు. దళితులపై ఇలాంటి చర్యలు పునరావృతం కాకూడదంటే ట్రైనింగ్ ఎస్ఐ భార్గవ్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులను కోరారు. ఈ ఘటనపై పోలీసులు ఉన్నతాధికారులతో విచారణ చేసిన తగిన చర్యలు తీసుకోవాలని, అప్పుడే పోలీసులపై గౌరవం పెరుగుతుందని తెలిపారు. సిపి గారికి వినతి చేస్తున్నాం. 10 రోజుల్లో చర్యలు తీసుకోకపోతే దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ చేపడతామని ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మందకృష్ణ మాదిగ చెన్నయ్య పాల్గొంటారని తెలిపారని చూస్తా ఉన్నాం. ఏ విధంగా కొట్టిరనేది ఒకసారి చూద్దాం. ఒకసారి ఈయననే ఈ మామూలు కొట్టుడు కాదు, ఒక్కసారి సౌండ్ పెడదాం. అయ్యో వీళ్ళు అయ్యో ఆగు, వీధి రావుడా లేకపోతే ఎట్లా అయింది? ఆగు, మీ కోపం ఎవరి మీద చూపెట్టాలి? మీ కోపం ఎవరి మీద చూపెట్టాలి? ఒక రాజకీయ నాయకుని పైన చూపెట్టాలి, లేకపోతే నిజంగా ఒక అన్యాయం చేస్తున్న వాళ్ళపైన చూపెట్టాలి, అవినీతి పరుల పైన చూపెట్టాలి. ఏంది కథ ఇదంతా ఏంది? ఒకసారి మనం కొంకట్ శేఖర్ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏం మరి ఘోరంగా అయిపోయారు అసలు. అందరికీ చెప్పండి, నా పేరు కొంకట్ శేఖర్, ఎస్సీఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. హలో గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. లైవ్లో ఉన్నానా? ఇది ఏందన్న విషయంకి ఒక దళితుని ట్రైనింగ్ ఎస్ఐ భార్గవ్ ఏంది ఇంత దారుణంగా కొట్టడానికి కారణం ఏంది? ఏమైనా గంజాయి గిట్లా డ్రగ్స్ గిట్లా సప్లై చేస్తుండా? మరి ఏంది అసలు, ఎందుకు కొట్టినంత? లేదన్నా, భక్తులమ్మ మహేందర్ అని తను ఒక ఆ ఏరియాలో అన్న ఇది కోకోకోలా థమ్స్అప్ బిజినెస్ చేస్తాడు. ఓకే, అంటే షాప్లకి వేస్తూ ఉంటాడు. అవునన్న, షాప్లకు డిస్ట్రిబ్యూషన్ చేస్తాడని. ఓకే, గ్రాడ్యుయేటెడ్ యాక్చువల్లీ. సో వాళ్ళ ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉండే, ఫ్యామిలీ ఫంక్షన్ నుంచి అటు వెళ్ళి అటు సైదాపూర్ వెళ్తుండు. సో వాళ్ళ వెళ్ళంగా ఈ సోమవారం అనే గ్రామంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు. అక్కడ ఓకే, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే అక్కడ ఏంటంటే అక్కడ ఆపిరు పోలీసు. ఆపినాక కూర్చున్నాక ఆయన వాళ్ళ మిస్సెస్ హెల్త్ బాగా అప్పటికే కాలు సర్జరీ అయింది. అంటే ఎస్ఐ గారు మాట్లాడంగా ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఫోన్ మాట్లాడుతున్నాడు. తాగినవారంటే తాగినని చెప్పిండు, తాగలేని చెప్పినాక ఫోన్ వచ్చేసరికి మాట్లాడుతున్నా, అంతే కదా?
ఫోన్ వస్తూ మాట్లాడగానే ఆయన ఫోన్ తీసుకొని లంచ్ కొడుక అనే అన్పార్మెంట్ లాంటి చేసి నేను అజ్జేదరంగా నువ్వు ఫోన్ మాట్లాడవచ్చు ఎత్తుదేరా అని చెప్పి ఫోన్ పలగొట్టండి కింద కంప్లీట్. అంటే ఈయన ఈవో అట్ట అయినట్టుంది పాపం. అట్లని నువ్వు ఏ క్యాస్ట్ ఏదంటే నేను ఎస్సీ మాదిగా అంటే లంచ్ కొడుక ఎస్ఐ 10 సార్లు అదే అన్నాడు. కులం పేరు పెట్టి దూషించిండా? నీ అమ్మ అని లంచ్ కొడుకు సార్ నాకు మీకు అమ్మ లేదా నన్ను అమ్మ అంటావా అన్నందుకు ఇంకా మామూలు కొట్టలే చిత్త కొట్టినాయను ఘోరంగా కొట్టి నిన్ను పోస్ట్ మార్టం చేస్తే కొడుక ఎవరు కూడా అసిస్టెంట్ ఇవ్వలేడు నాకు ట్రైనింగ్ ఇస్తాయి జస్ట్. అంటే ఈయన ట్రైనింగ్ చేస్తే పోస్ట్ మార్టం చేసే అంత ఉన్నది అట్లా పవర్. అదే ఇక్కడ ఒక రాజ్యాంగం ఉందా అక్కడ రాస్తుందా చెప్పని ఇలా ప్రజలకు రక్షణ కల్పించాలి ఇలా బాధ్యత అయితే మన ఉన్నది కదా పోలీసు ఇలా వాళ్ళంటే గౌరవం ఇట్లా వాళ్ళే ఇలా దాన్ని ఉల్లంఘించి ఇలా నిన్న ఒక ఆయన ఖానాపూర్లో ఏఎస్ఐ ఆయన రైతును ఏదో ఆకురౌడ్ని కదా బిహేవియర్ చేసినట్టు ఆయన బిహేవియర్ అట్లా ఆకురౌడ్తో ఎట్లా బిహేవియర్ చేస్తారో అట్లా ఉన్నది ఆయన బిహేవియర్. దారుణాలు చూడొద్దు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మరి పోలీసులు ఏ విధంగా చేస్తున్నారు. అదే విధంగా 8వ తారీఖు సంఘటన జరిగితే మేము 14వ తారీఖున సిపి గారు కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందన్న? ఇది 8వ తారీఖు 8వ తారీఖు జరిగిందా? మే 8వ తారీఖు సాయంత్రం 4 గంటల జరిగింది సంఘటన. ఓకే. అదే విధంగా 14వ తారీఖు మేము సిపి గారికి వచ్చి ఈ రిపోర్ట్ ఆయనకు కొడితే కర్ణబేరి మొత్తం అదైపోయింది. బ్లడ్ అది 4 రోజుల వరకు కంప్లీట్. మే 8వ తారీఖు అంటే మేబీ ఇప్పుడు 1 month అవుతుంది, ఒక 3 రోజులు తక్కువ దగ్గర కొట్టుడు కొడితే ఆయనకు చెవులు పనిచేస్తాడు 4 చెవు అదే విధంగా హుజరాబాద్కి వెళ్ళిండు, హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్ తీసుకొచ్చిండు, ఎంసీ తీసుకొచ్చాడు. అదే విధంగా కిడ్నీకి మొత్తం దెబ్బ తాకింది మొత్తం అంటే కొట్టిరు ఇష్టం ఉన్నట్టు కొట్టిరు లాటి పట్టి. వీడియో మనకు ఒకటి రిలీజ్ అయింది కదా చూడండి. అవునవును అవును. అసలు విపరీతంగా కొట్టిరాయను దెబ్బ తిన్నది ఆయన మొత్తం కిడ్నీ ప్రాబ్లం అయినాయి ఇవన్నీ ఇష్యూస్ జరిగినాయి. జరిగిన తర్వాత 14 నాడు సిపి గారికి ఇవన్నీ రిపోర్ట్ తీసుకొని క్లియర్ ఇచ్చాం. ఏసీపీ గారికి అప్పచెప్పు దర్యాప్తు ఏమని అప్పచెప్తే ఇంతవరకు దాని లేదు. మరి ఈయన ట్రైనింగ్ ఇస్తాయి కదా, ఈయన పైన చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనక ముందు అవుతున్నారు మరి? అదే రాజకీయ ఒత్తిడి జరుగుతుందా లేకుంటే ఏం అర్థం కాని పరిస్థితి. రైట్ అన్న. ఇప్పుడు ఈయన ఇప్పుడు బాధితుల నంబర్ ఏమైనా ఇవ్వగలుగుతారా? ఉన్నది ఉంది బాధితుడు. ఒకసారి చెప్పండి నాకు. చెప్పండి అండి. 970 ఓకే 16 ఓకేనా. అయితే ఇప్పుడు నెల రోజులు కావస్తున్నా ఎటువంటి చర్యలు లేవు. ఇప్పుడు నిన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ట్వీట్ చేయడంతో కొంచెం చిరణం స్టార్ట్ అయింది. సిపి గారు ఏం చేస్తారు, ఆయన ఐజీకి అటాచ్ చేసిన కానిస్టేబుల్ కూడా నా విచక్షణ అయితే విపరీతంగా అంటే కానిస్టేబుల్ ఎస్ఐ ఇప్పుడు ట్రైనింగ్ ఎస్ఐ అయినా కానీ ఎవరైనా కానీ డిపార్ట్మెంట్లో ఒక ప్రజలను కొట్టేంత హక్కు వీళ్ళకి ఎవరు ఇచ్చారు? ఏ రాజ్యాంగం ఏ చట్టం ఇస్తున్నది వీళ్ళకు? అదే మేము అనేది టంకర్ డ్రైవ్ చేసిన నువ్వు అనేది ఇప్పుడు ఒకవేళ తాగి నడిపినా కానీ నువ్వు ఫైన్ వేయాలి, నువ్వు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి, కేసు రాయాలి, ఆ కోర్టుకు పంపించాలి. నీ లెక్క కది కదా వాళ్ళ లెక్క. అసలు టెస్ట్ ఏంటంటే డ్రంక్ అండ్ అవుట్ టెస్ట్ చేశారు, డ్రంక్ అండ్ రాసిరు, ఆన్లైన్ చేసిరు. ఎప్పుడైతే మళ్ళీ కంప్లైంట్ వేసి తిరిగి చేస్తారు ఆన్లైన్ కి తీసేసారు. అన్ని ఆయన స్క్రీన్ షాట్ పెట్టుకున్నాడు క్లియర్ ఉన్నాడు. అవును, ఆన్లైన్ లో ఎంటర్ చేసి స్క్రీన్ షాట్ పెట్టుకున్నాడు. తర్వాత మళ్ళీ దీన్ని ఎప్పుడైతే కంప్లైంట్ వేసిరు సిపి కలిసిరు అంత ఇష్యూ జరుగుతుందని దళిత సంఘాలు ప్రజా సంఘాలు ఇన్వాల్వ్ అవుతుంది తెలిసాకనే మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ తీసేసి నన్ను పోలీసులు నా మీద దుర్భాషలాడరని చెప్పి ఇప్పుడు మా తప్పుడు కేసు పెట్టారు. మళ్ళీ సిపి గారు ఏం చేయాలి, ఇమ్మీడియట్లీ ఇలాంటి పోలీసులను లా అండ్ ఆర్డర్ సమీక్షించాల్సిన పోలీసు ఇలా బాధ్యతంగా వ్యవహరించి ఒక అన్యాయాన్ని న్యాయం చేసే విధంగా చేస్తున్నాడు. ఇక్కడ న్యాయాన్ని అన్యాయం చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆయనకు చదువుకున్నాడు, ఒక గ్రాడ్యుయేట్, ఇలా అమ్మ నా బుద్ధి తిడితే ఎవరు వాడు చేసుకుంటారు? నన్ను తప్పు ఎత్తున కోర్టు ఉన్నాయి కదా శిక్షించడానికి, నువ్వెవరు వచ్చేయడానికి? అవును కదా. తాగితే ఇప్పుడు ఒక కేసు రాస్తే డ్రంక్ అండ్ డ్రైవ్, ఒకవేళ నిజంగానే తాగి డ్రైవింగ్ చేస్తే నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు రాయని ఉంటుంది. ఆయన కోర్టులకు పోయి ఆయన చెల్లించుకుంటాడు, మూల్యం చెల్లించుకుంటాడు. ఇట్లా తాగద్దు అని చెప్పాలి. కొట్టాకు అధికారం ఎవడిచ్చిండు అసలు వీళ్ళకు? విచక్షణ రహితంగా ఒక ట్రైనింగ్లే ఉండి నువ్వు గింత విచక్షణ రహితంగా కొడితే నువ్వు ఒక రేపు ఎస్ఐ అయిన తర్వాత ఏ విధంగా ఉంటావు? అందుకే అందరం మేము దళిత సంఘాలు ప్రజా సంఘాలు ఒకటే మీ దారి కూడా మేము విన్నవిస్తున్నాం. ఇలాంటి వారిని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఇక మూట భవిష్యత్తులో జరగకుండా ఇది ఒక గుణపాఠం అవుతుంది మిగతా వాళ్ళకు కూడా. ఇతను సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. ఎవరైతే కానిస్టేబుల్ ఇప్పుడు ఆకాష్ రెడ్డి అని ఉంటాడు, వాళ్ళు ఇంకిద్దరు ఉన్నారు, వాళ్ళని కూడా కంప్లీట్ గా సస్పెండ్ చేయాలి. ఇది కంపల్సరీ. సిపి గారు ఏం చేసి వీళ్ళను
సిపి ఆఫీస్ అటాచ్ చేసిన వీళ్ళను, అటాచ్ చేస్తే ఏమున్నది మళ్ళీ 4 రోజులకు ఈటేస్తారు కదా. ఆయనేమో ఐజీకి అటాచ్ చేసిండు, ఈయనేమో హెడ్ క్వార్టర్ అటాచ్ చేసిండు. వీళ్ళకి కానిస్టేబుల్ ఆ. కాదు అంటే నువ్వు చర్యలు తీసుకున్నట్టు ఇవి చర్యలు ఇది కాదుగా చర్యలు. నిజమైన సిపి గారు ఏం లేదన్న, ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఒకళ్ళను సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తే మళ్ళీ ఒకళ్ళు చేయడానికి కూడా వెనక ముందు ఒకసారి భయం పుచ్చుకుంటుంది ఏందనేది. మా డిమాండ్ కూడా అదే. సో మీ ద్వారా కూడా మేము విన్నవించుకుంటున్నాం. తప్పకుండా మహేందర్కి న్యాయం జరగాలంటే భవిష్యత్తులో పోలీసులు ఒక సామాన్యులకు కూడా ఒక భరోసా ఇవ్వాలంటే, ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దంటే ఇలాంటి వారిని ఇమీడియట్లీ సర్వీస్ నుండి రిమూవ్ చేయాలి, ఈ కానిస్టేబుల్ సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే రైట్ చిన్న, థ్యాంక్ యూ. తప్పకుండా చేసే ప్రయత్నం చేద్దాం. నేను ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాను. ఓకే థ్యాంక్ యూ. ఇది సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. ఇలాంటి సంఘటనలు నువ్వు తాగితే నువ్వు కేసు పెట్టనుంటివి, నీకు చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానం ఉన్నది. తాగితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు రాయనుండి ఒకవేళ అంటే నీ ముందర ఫోన్ మాట్లాడి నువ్వు ట్రైనింగ్ చేస్తే ఉన్నప్పుడే నీ ముందర ఫోన్ మాట్లాడితే నువ్వు పెద్ద అదైపోతా. నిజంగా అంత విచక్షణ రహితంగా కొట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా విచక్షణ ఇంత దారుణంగా ఒక ఫోన్ మాట్లాడడానికి ఇంత దారుణంగా కొట్టాల్సి ఉంటుంది. మరి ఏ కక్షణ కొట్టినాడు కొడతాడు, ఏదో ఉగ్రవాదులు దొరకక ఉగ్రవాది ఇప్పుడు ఏదైనా సందర్కెళ్ళి బయటకు వెళ్తే ఎట్లా కొడతారు ఆ రకంగా. అరే నువ్వు జనాన్ని చంపుతావరా అన్నట్టు ఎట్లా కొడుతున్నాడు అంటే మరి బీభత్సంగా కొడుతున్నాడు. ఒకసారి ఈయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన